108 శక్తిపీఠాల్లో ఒకటైన దేవీపీఠం హిమవత్. ఇక్కడి దేవీ రూపం నంద. నందాదేవి పర్వతసీమలో పవిత్రానంద పీఠం ఉంది. ప్రతి 12 ఏళ్లకొకసారి నందాదేవి స్వర్ణ విగ్రహాన్ని రాజజయయాత్ర పేరిట కర్ణప్రయాగ నుంచి రూప్కుండ్ మీదుగా ఈ హిమవన్నగ చరణసీమకు తీసుకువస్తారు. యాత్రికులు అధిక సంఖ్యలో నందాదేవిని దర్శించేది అప్పుడు మాత్రమే. ప్రకృతి దృశ్యాలను ప్రేమించే వారికి ఈ గిరి శిఖరాలు గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కానీ ఇక్కడ చలిగాలుల స్వైర విహారానికి బలహీన యాత్రికులు తట్టుకోవడం చాలా కష్టం. పైగా మార్గంలో ఎన్నో ఏటవాలు శిఖరాలు ఎక్కి దిగి ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ శక్తిపీఠ ప్రదేశం నందాదేవి శిఖరం. ఇది హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు 70 హిమోన్నత గిరి శిఖరాలతో అలరారుతోంది. మంచు ప్రభావం వల్ల అనారోగ్య పరిస్థితులు తలెత్తకుండా, అంటే ఆరోగ్యవంతులు సైతం ఈ యాత్రను మే, జూలై మధ్య చేయడం ఉత్తమం. ఇక్కడకు చేరడానికి ఢిల్లీ నుంచి జోషిమఠ్ వరకు బస్సులో ప్రయాణించిన, ఇక్కడకు సమీపంలోని లాటా నుంచి మజిలీలు చేసుకుంటూ కనీసం 7 రోజులకు తక్కువ కాకుండా ప్రయాణం ఉంటుంది. కరక్ నుంచి ధరన్సీ వరకు కఠినతర ఏటవాలు శిఖర ప్రయాణం, తరువాత లోయలో ఉన్నది ఈ ఆలయం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.